హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు చాలా బాగున్నాండి. ఇప్పుడు టైం వచ్చి సాయంత్రం పూట ఇంకా 4:30 మధ్యలో అవుతా ఉంది. సుహాసిని చక్కగా పూలు పెట్టింది కదా, పూలు కదండి అవి డమ్మీ పూలు తలదూకొని ఇదే దువ్వెన లాగా ఉంది. మళ్ళీ ఈ పైకి అనుకుంటే చాలా బాగుంది. ఇదే దువ్వెన, ఇదే ఏడది ఇది మక్కాయి కుత్తది. చాలా బాగుంది. ఇది వచ్చే మల్లెపూ లాగా ఉంది. సరే అండి, ఈ విషయం పక్కన పెట్టేసి ఒక ఫన్నీ మ్యాటర్ చెప్పమంటారా? ఏంటంటే ఇంకా ఉదయం లేసి చేలో పనులకు వెళ్ళి రెండు చేలో నీళ్ళు పెట్టేసి ఇంకొచ్చాను. తర్వాత ఇంకా మన చేను కొంతమంది పక్కన చేను ఆయన కలుపు మందు కొడితే చాలా వరకు ఎండిపోయిందని చెప్పేసి మన షార్ట్ వీడియో చూపించే కదా. అది అయిపోయిన తర్వాత చేలో ఇంకా గెట్లు కొప్పించుకుంటూ అలానే రేపు ముందు కొట్టాలని చెప్పేసి నీళ్ళు పెట్టుకుంటూ అవన్నీ చేసుకుంటానంటే ఇంకా ఇప్పుడు చేలో పనులు మొత్తం చేసుకొని ఉదయం నుంచి ఇప్పుడు వచ్చేసరికి టైం 4:30 మధ్యలో అవుతా ఉంది. అయితే రాజకుమారి వచ్చేసరికి ఇంకా దిగాలుగా మంచం మీద ఒక్కతే కూర్చొని ఇట్లా చూస్తూ ఉంది. ఏంది అని ఏదో కూలిపోయింది దానిలాగా దిగాలుగా కూర్చొని బాధపడతా ఉంది. ఏంది రాజు ఏంది అంటే, ఎవరు లేరు, నేను సుహాసిని ఉన్నాను, ఇంక మేము బుడ్డి కడగడం సరిపోతుంది, పొద్దుగోకులు బోరు కొడుతుంది బావా, ఎన్నాళ్ళు పెట్టి ఇంటికాడే ఉంటున్నాను, ఇట్లా సరదా తీసుకోవు బావా అని చెబుతా ఉంటే, సరదా తీసుకోని ఇదేనా ఇదే గుంటూరా, గాంధీ పార్క్కి లేకపోతే అలా కొంచెం పియూపీ ఇలాంటికి పీవీఆర్కి ఇలా తీసుకోవడానికి, నేను ఎంటర్టైన్మెంట్ చేయడానికి, ఇది పల్లెటూరు అమ్మాయి, ఇక్కడ ఏం ఉండదు, పొద్దున్నే లేసామా పని చేసుకున్నామా, కడుపు నేను బోధిన్నామా, లేసామా, మళ్ళీ పనికి వెళ్ళామా, అంతవరకు ఇక్కడ ఉండి జరిగేదంటే కాదులే బాగా, కొంచెం బోర్ కొడతా ఉంది, రోజు ఇట్నే నన్ను ఇంకా ఇంటికాడ ఇట్లా బోరింగ్ ఉంచుతా ఉన్నావు, నీ పిల్లోడు కూడా గిట్నే ఇంకా ఇప్పుడు నీరసంగా డల్గా ఉంటాడు, నీ ఇష్టం అని చెప్పేసరికి అటు కాదు హుషారుగా ఉండాలని చెప్పేసి ఇంకా నా భార్యని అలా సరదాగా ఇంకా చల్లని వేళల్లో కారు మంచి అయితే వెళ్తున్నాము. గుంటూరు వెళ్ళినంత హ్యాపీగా ఉంది మా రాజకుమారికి అయితే. రాజకుమారి కూడా పెట్టింది క్లిప్, నీకు బాగాలేదు, సుహాస్ నీకు బాగుంది ఇంకా. అందుకే చెప్పేసి నా భార్య ఇంకా సరదాగా ఆమె కోరికని ఏమంటారు చేరా చెప్పు. ఇంకా మా ఆయనతో పాటు అయితే ఇంక సాయంత్రం పూట సరదాగా అయితే కారు మించి అయితే వెళ్తున్నానండి. కారు మించి వెళ్తుంటేనే వినకుండా గుంటూరు వెళ్ళినంతే హ్యాపీ అని అంటే, అది కూడా ఏదో ఊరకు పోయి రావడం కావాలండి, కూరగాయలు ఇంట్లో కొంచెం సరుకులు కూడా లేవు, అలానే తింటావా? తినకూడదేమో, ఏం కాదు, మళ్ళీ కామెంట్లో దంచి కొడతారు నిన్ను, ఎక్కువ తినకూడదు. సరేలే, ఎప్పుడు నెలకోసారి తినేది. సరే, రాజకుమారి పానీపూరి అంటుందండి, ఇంక ఇప్పుడే తినేది, మళ్ళీ డెలివరీ అయిన తర్వాత ఇంక తినకూడదు అనుకుంటాను. అందుకని చెప్పేసి ఇంకా సుహాసినికి ఇంకా రాజకుమారికి అలానే మేము సరదా టిఫిన్ చేసి ఎంతోలే కొంతలో టిఫిన్ చేసి ఇంకా వస్తా వారానికి సరిపడా కూరగాయలు తెచ్చుకొని కొంచెం సరుకులు తెచ్చుకొని తోడుకు వచ్చేద్దాం. ఇంకా పదండి, కారు మంచి సిటీకి వెళ్దాం, ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. అంటే వేరే ఊరిలో సంత అంటారు కొంతమంది, మళ్ళీ ఏమంటారు ఇంకా అనేక రకాలుగా అంటారండి. ఏమేమంటారు కామెంట్ సెక్షన్ చెప్పండి, సరేనా? ఇంకా త్వరగా అంగడి అంటారు, అలా అంగడి వెళ్దాం, త్వరగా వెళ్ళి తెచ్చుకుందాం నాన్ వెజ్ అలాంటి దుమ్మ. హాయ్ చెప్పమా. ఇది వచ్చేసి మా ఊరు చెరువు అనమాట. ఇక్కడనే చేపలే పట్టుకొచ్చేది బావ వాళ్ళందరూ. అయితే కాలువ అయితే చెరువు అయితే ఫుల్ అయిపోయింది అసలుకి. అప్పుడైతే ఇదంతా ఓపెన్ ప్లేస్, ఇప్పుడు నిండుగా కాలువ వస్తూ ఉంది. ఇటు ఊళ్ళోకి వెళ్తారు, ఇటేం కారు మంచి వెళ్తున్నాం. ఇది బస్ స్టాండింగ్ అనమాట. మాట్లాడు నువ్వు, చెప్పేదేముంది, ఇంకా అయిపోయింది కదా. అదే
చెయ్యి కూరగాయలు పెట్టారా? పెట్టారు. సరేనండి, కారు మంచి వచ్చేసాము. ఇక ఇదే కారు మంచి సిటీ. అక్కడ కూరగాయలు ఉంటాయి, కూరగాయలు తీసుకుని వెళ్దాము. తర్వాత వచ్చేసి ఇంకా రాజకుమారి పానీపూరి అడిగింది కదా, ఇంకా పానీపూరి బండి కాడికి వచ్చామన్నమాట. మంచిలోనే అవి కాడండి. ఇంక ఇదేనండి, ఇంకా కట్లెట్ మేము అప్పుడప్పుడు వస్తామంటమాట, నెలకు ఒకసారైనా. ఓకేనండి, ఇంకా పానీపూరి తినేసేసాం. ఇంకా త్వరగా వెళ్ళి కూరగాయలు తీసుకొని ఇంకా సువాసినికి ఇడ్లీ తీసుకొని ఇంకా పిల్లలు చేద్దాం. మరి వెళ్దాం. మరి ఇంకా అవి చెప్పండి రా సువాసిని, అవి చెప్పమా. అవి చెప్పదురా సువాసిని. హాయ్ చెప్పు సుహాస్. సుహాస్ నువ్వు చెప్తున్నానా? చెప్పరు. బాగున్నాయి బెండకాయలు, ఎర్రపొట్టు చూడు. చెప్పు, ఇబ్బంది ఏముంది? ఇట్రా తెలుసులే కానీ నాకు నీకేనంటే. మా ఊరు మాకు ఇలా ఉండేది కారు మంచి, ఇలా కూరగాయలు చూపిస్తున్నాను. ఉన్నదే చూపించుకోవాలి, ఏంటి అడుగు చూపిస్తావు చెప్పు నువ్వు. ఇప్పుడు ఉన్నది చూపించుకోవాలి కానీ పక్కేసావు బాగా ఇదేందో పాద్దలే. పాద్దా ఏం సంగతిరా? పని కావాలా? ఏం పని పోయా? అమ్మాయి చూపించారు మరి పోయిన నెల ఈ నెల మరి పని కావాలి. ఏం చేయాలి? రేపు నిట్రాటంటే 3 రోజులు అయినా సార్ మరి నాయన. మరి ఏం చేయాలి? పెళ్ళికి పోవాలి. పని పోతే గంట ఏముండవాలి. సర్లే మరి ఇంకా